కూడా అయితే పట్టేసిందండి. ఇప్పుడు అందుకని మనం ఈ విధంగా ఇక్కడి నుంచి మనం పైకి తీసుకెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయితే మనం ఇక్కడ పైకి పెట్టేస్తున్నాం. యూపీసీ చూసారు కదా 1 ఇంచ్ పుల్లి గుమ్మ రాసి. ఈ పీవీసీ పైపులు గుమ్మ పుల్లిగా రాయాలని లూజ్గా ఉంటే మనకు కుదరదండి. దాన్ని బట్టి టైట్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ ఎల్బెండ్ అయితే పెట్టుకుని మనం కట్ చేసుకోవాలని సమానంగా, లేదంటే మనకి కొలత కరెక్ట్గా చూసుకోవాలి, లేదా కిందకి పెట్టుకుని తేడా వస్తుందండి అడ్జస్ట్మెంట్. ఈ విధంగా మనకి ఎల్బెట్ పెట్టేసుకుని మనం దాన్ని బట్టి కోసుకోవాలి. ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా, మనం కోసేస్తాను నార్మల్ పెట్టుకుని. ఓకే, మనం కోసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త కోయాలండి. మనం కోసుకున్న తర్వాత మనం పుల్లిగా గుమ్మ రాసేయాలి. ఫ్రెండ్స్, ప్రధానమైన గుమ్మే, మన గుమ్మని కక్కురు చేయకూడదండి, పుల్లిగా పెట్టాలి గుమ్మ. ఈ విధంగా అయితే మనం చేయడం జరిగింది. చూసారు కదా, మరి ఇప్పటికైతే మరి ఇక్కడ దాకా అయితే వచ్చింది ఫిట్టింగ్. ఫిట్ చేస్తాం. చూసారు కదండి, మనకి ఈ విధంగా 7 పాది ఉంచాం. ఓకే ఫ్రెండ్స్, కింద మనం టీవీ ఇంటికి అయితే కోసేసాం. కోసేసాక ఎల్ వేసామండి. ఎల్ వేసి మనకి ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి మనకి బాల్ అని వేసాం యూపీసీ. చూసారు కదండి, పాతలైన అలా క్లోజ్ అయిపోయిందన్నమాట. అండర్గ్రౌండ్ పెట్టుకోవాలి, ఇలాగ ఎడితే ఏం చేసుకోకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం సెపరేట్గానే తీసుకెళ్తాం ట్యాప్లకి. చూడండి, ఇప్పుడైతే మన ఫోర్స్ అనేది బాగా వస్తుందండి. ఇలా చేసుకుంటే అదైతే క్లోజ్ అయిపోయింది.